నమస్తే సార్. నమస్తే శరణ్య. సార్, అసలు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయాలో అనేది డిసైడ్ చేయగలుగుతారా? అసలు అది ప్రజాస్వామ్యమే అని మీరు అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో శరణ్య తీర్పు ఇచ్చేది ప్రజలు. ఎన్నికలు ఎందుకోసమే? ప్రజాస్వామ్యం అంటే ప్రజల సార్వభౌమత్వం. ఆ సార్వభౌమత్వం ఎట్లా బయటపడుతుంది? ప్రజల ఓటు ద్వారా. ఇంకో మార్గం లేదు. ఓటు వేశాక స్పష్టంగా అసెంబ్లీలో మెజారిటీ ఉన్నట్టయితే వాళ్ళని పిలవటం, దానిలో పెద్ద వివాదం లేదు. స్పష్టంగా మెజారిటీ లేకపోతే అతిపెద్ద పార్టీ ప్రజలు ఎవరికైతే మద్దతు ఇచ్చారో ఎక్కువ సంఖ్యలో, అంటే మెజారిటీ రావడానికి ఎవరి దగ్గర అవకాశం ఉందో వాళ్ళని పిలవాలి. ముఖ్యంగా నిన్నటిదాకా అధికార పార్టీ ఏమండి, వాళ్ళ పెద్ద పార్టీకి వచ్చినా కూడా చాలా సీట్లు కోల్పోయి ఓడిపోయారు అనుకోండి, అది కొంచెం ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ తమిళనాడులో మీరు చూసినట్టయితే ఈ టీకేవి విజయ్ పార్టీ కొత్త పార్టీ రెండు దిగ్గజాలను ఎదుర్కొని ప్రజలు ఓటు వేసి మెజారిటీకి దాదాపు దగ్గర తీసుకొచ్చారు. అసలు గవర్నర్కి ఇంకో రకంగా ఆలోచించే ఆస్కారమే లేదు. కళ్ళు మూసుకుని విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించి ఆయన మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం చేసి కూర్చోబెట్టాలి. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ జరగాలి. స్పష్టమైన మెజారిటీ లేదు కాబట్టి ఒక 4 రోజుల్లోనో 15 రోజుల్లోనో బల నిరూపణ జరగాలి. దానిలో కొన్ని పార్టీలు కానీ లేకపోతే సభ్యులు కానీ మద్దతు ఇచ్చి మెజారిటీ ఇస్తే సరే, లేకున్నా కూడా కొన్ని పార్టీలు తటస్థంగా ఉండొచ్చు, మౌనంగా కూర్చోవచ్చు. అప్పుడు మైనారిటీ ఉన్నా కూడా ప్రభుత్వం నడుస్తుంది. విధిగా మెజారిటీ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. రాజ్యాంగం చెప్పిందల్లా కూడా ఎన్నికైన ప్రభుత్వము లేకపోతే మంత్రివర్గము శాసనసభకి సమిష్టిగా బాధ్యత వహించాలి అని చెప్పారు. కాబట్టి శాసనసభలో మెజారిటీ లేకున్నా కూడా మైనారిటీ ప్రభుత్వం నడవచ్చు, మెజారిటీ దింపేయకుండా ఉన్నట్టయితే. గతంలో జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అట్లా నడిచింది. 1969లో అక్కడ కాంగ్రెస్లో విభజన జరిగిన తర్వాత మైనారిటీ ప్రభుత్వం నడిచింది. దానివల్ల ప్రభుత్వం రాలా. కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అని చెప్పంటే ఇక్కడ గవర్నర్కి వేరే విచక్షణాధికారం నిలలేదు. ఇప్పుడు గవర్నర్ గారి ప్రకటన చూసాం. మధ్యాహ్నం 3:15 ఇప్పుడు ప్రకటన వచ్చింది రాజ్భవన్ నుంచి. మీరు చూపెడితేనే మిమ్మల్ని పిలుస్తాను, మీకు మెజారిటీ ఉన్నట్టుగా తేలటం లేదు, మెజారిటీ లేదని తేలుతోంది అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. అది గవర్నర్ బాధ్యత కాదు మెజారిటీ నిర్ణయం చేయడం, అది శాసనసభ బాధ్యత. గవర్నర్ బాధ్యత ఒక్కటే, ఎన్నికల్లో ప్రజల తీర్పుని గౌరవించి అత్యధిక సీట్లు పొందినటువంటి మెజారిటీకి దగ్గరగా ఉన్నటువంటి కొత్త పార్టీని వెంటనే పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరటం తప్ప ఇంకే రకం చేసినా కూడా రాజ్యాంగం మౌలిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నారు. గవర్నరు ఆ త్రాసు మీద బొటనవేలు పెట్టి మారుస్తున్నాడు, రాజకీయం వాడుతున్నారు. అది క్షమించదగినది కాదు, చాలా పొరపాటు. సార్, ఇప్పుడు మనం అలా చూసుకుంటే గవర్నర్ బేసికల్గా ఏమంటున్నారు, టీవీకే పార్టీని మీరు మీ ఎమ్మెల్యే సపోర్ట్ మెజారిటీ కంటే ఎక్కువ ఉంది అని మెజారిటీ వరకు ఉంది అని ప్రూవ్ చేసుకోండి అని అంటున్నారు. దాని తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసుకోండి అని. అసలు దీంట్లో తప్పేమనిపిస్తుంది సార్ మరి మీకు? మెజారిటీ నిర్ణయం చేసేది మీరు కాదు, గవర్నర్ కాదు. గవర్నర్ గారు కాదు, శాసనసభలో కావాలి. ప్రజలు ఒక తీర్పునిచ్చారు. ఆ తీర్పు దాదాపు మెజారిటీ దగ్గరగా ఉంది ఒక కొత్త పార్టీకి. మీ పని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరటం. కోరి ఒక 4 రోజుల లోపల 15 రోజుల లోపల మీరు బల ప్రదర్శన చేయండి. అక్కడ శాసనసభ మీ ప్రభుత్వాన్ని అంగీకరించకపోతే మీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తారు. ఆ సభకి ఇచ్చేయాలి అధికారం. అంతేగాని మీరు ఇక్కడ కూర్చుని మెజారిటీ 118 చూపెట్టండి, నా ఎదురుగా ప్రదర్శన జరపండి, ఇవన్నీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియ. అందులో ఎన్నికలు నిన్న జరిగితే ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలు వాళ్ళ తీర్పు ఇచ్చినట్టయితే తీర్పు శిశువంచడం మీ బాధ్యత. అందున ఇది మామూలుగా వచ్చిన తీర్పు కూడా కాదు. 2 దిగ్గజాలను ఎదుర్కొని ఓ కొత్త పార్టీ ప్రజల్లో ఈ రాజకీయం పట్ల ఉన్న అసంతృప్తిని దాన్ని ఆయుధంగా చేసుకుని మార్పు కోసం వస్తామని చెప్పి వచ్చిన పార్టీ. రేపు మార్పు తెస్తారో లేదో రేపు పొద్దున చూద్దాం. ఇవాళ దానికి అవకాశం ఇచ్చే బాధ్యత అక్కడ కూర్చున్న వాళ్ళది, రాజ్యాంగం నడిపేవాళ్ళది. 2014లో మీకు గుర్తుంటే ఢిల్లీలో ఇట్లాగా జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి మెజారిటీ రాలా, అతిపెద్ద పార్టీకి కొట్టాల. బీజేపీ పెద్ద పార్టీగా వచ్చింది ఆ ఎన్నికల్లో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి గణనీయమైన స్థానాలు వచ్చిన సంఖ్యలు నాకు గుర్తులేదు. ఇప్పుడు గణనీయమైన స్థానాలు వచ్చినాయి. బీజేపీకి అంతకంటే ఎక్కువ వచ్చినాయి స్థానాలు. 27 అనుకుంటాను ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది. బీజేపీ 31 వచ్చినట్టున్నాయి. 36 వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనుకుంటాను. సరిగ్గా అంకెలు గుర్తులేదు నాకు. అప్పుడు నేను వెంటనే బీజేపీ నాయకులకు ఢిల్లీకి సూచించాను. బహిరంగంగా నేను నా భావాన్ని ప్రకటించాను. ఇవాళ ఒక మార్పు కావాలన్న కోరికతో
అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా ఒక కొత్త పార్టీ వచ్చి గణనీయమైన సంఖ్యలో స్థానాలు పొందింది. మీకు ఢిల్లీలో జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఉంది కాబట్టి బేరసారాలాడి నలుగురు ఎమ్మెల్యేలను అటు ఇటు లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం కాదు. కానీ ఆ పని చేయబోకండి. ప్రతిష్ట మసకపారుతుంది, ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుంది. ఆ కొత్త పార్టీకి అవకాశాన్ని ఇవ్వండి. మీరు కాస్త ఉదార హృదయంతో ప్రవర్తించని చెప్పంటే వెంటనే ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయము, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. అది సరైన నిర్ణయం, అది సరైన నిర్ణయం. ఆ తర్వాత అసెంబ్లీ తిరస్కరించిందనుకోండి వారిని, అది అసెంబ్లీ ఇష్టం. ఆ తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరో వారికి అవకాశం ఇవ్వచ్చు, లేకపోతే కొంతవాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టచ్చు, లేదంటే విధి లేక వేరే మార్గం లేకపోతే అసెంబ్లీ రద్దు చేయొచ్చు. అంతేగాని ఈవేళ గవర్నర్ ముందు ఒకే ఒక్క కర్తవ్యం ఉన్నది. 107 సీట్లు వచ్చినటువంటి పార్టీని వెంటనే పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం తప్ప ఇంకో మార్గం లేనే లేదు. ఇంకేది చేసినా కూడా రాజకీయం వాడుతున్నట్లెక్క, పక్షపాతాన్ని చూపెడుతున్నట్లెక్క, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లెక్క. సార్ ఇప్పుడు అతిపెద్ద పార్టీని పక్కన పెడితే నెక్స్ట్ ఉన్నది డిఎంకే ఇంకా ఏడిఎంకే. ఇప్పుడు డిఎంకే ఇంకా ఏటీఎంకే కలిస్తే అక్కడ మెజారిటీ మార్క్కి చాలా వరకు దగ్గరికి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు మేబీ అంటే వాళ్ళు కూడా కంటెస్ట్ చేసే అవకాశం అక్కడ ఉంది కాబట్టి గవర్నర్ వీళ్ళని ఆపుతున్నారేమో. ఇదే నేపాల్లో జరిగింది. ఇక్కడ నేపాల్ కాంగ్రెస్ అన్నమాట. ఇది కమ్యూనిస్టుల్లో 2 వర్గాలు వీళ్ళంతా కలిసి పార్టీ ఏ బితో ఇవాళ కలిసింది. 2 నెలలు పోయాక పార్టీ బి సితో కలిసింది. 2 నెలలు పోయాక పార్టీ సి ఏతో కలిసింది. చివరికి ఏమైంది? ప్రజలకి అసహ్యం పుట్టి రాజకీయం మీద లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని బలవంతంగా దింపేసి ఒక విప్లవాన్ని సృష్టిస్తే కొత్త ఎన్నికల్లో బాలెన్ షా తిరుగులేని మెజారిటీతో వచ్చాడు. అంటే వ్యవస్థ కుప్పకూలిపోయింది. అరే డిఎంకే ఏడిఎంకే ప్రధాన ప్రత్యర్థులు. ఇప్పటిదాకా 30-40 ఏళ్ల పాటు 1980ల దశకం నుంచి 80ల దశకం నుంచి ఇప్పటిదాకా, బహుశా 70ల దశకం చివరి నుంచి ఇప్పటిదాకా, అంటే ఎన్నేళ్ళు, దాదాపు 50 ఏళ్ల పాటు వాళ్ళు అక్కడ రాజ్యం వెళ్ళారు. ఈ ఇద్దరినీ కాదని చెప్పి నా కొత్త ముఖంతో కొత్త పార్టీ వచ్చి మెజారిటీకి దగ్గరగా సీట్లు వస్తే ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్నవాడు ఇద్దరు కలిసి, అధికారంలో ఇప్పటిదాకా ఉన్నవాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు కలిసి మేము ఏర్పాటు చేస్తావు, నువ్వు దిగిపో అని చెప్పంటే ప్రజల్లో ఎంతకంటే పరచన ఉందా? ఇంకా ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అవుతుంది. అది సరైన పద్ధతి కానే కాదు. అవకాశాన్ని ఖచ్చితంగా విజయ్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో వీళ్ళంతా కలిసి ఆయన ఓడించారనుకోండి, అప్పుడు గవర్నర్ తప్పు కాదు, గవర్నర్ బాధ్యత కాదు. ఎందుకంటే అసెంబ్లీలో మెజారిటీ కనుక వ్యతిరేకించినట్టయితే అసెంబ్లీకి బాధ్యులుగా లేరు కాబట్టి వాటి ప్రభుత్వంలో ఉండలేరు. ఆ తర్వాత కలిసి వచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అనుకోండి, అప్పుడు గవర్నర్కి వేరే మార్గం లేదు. ప్రజలు తెలుసుకుంటారు మా తీర్పును అపహాస్యం చేశారా, ఈ రాజకీయం వాళ్ళ కోసం చేసుకుంటారా మా కోసం, ప్రజలు చూసుకుంటారు. అసలు గవర్నర్ పాత్ర లేదు. కానీ ఈవేళ వాళ్ళందరూ కలుస్తారని ఆశించడం, ఒక పెద్ద పార్టీ మెజారిటీ దగ్గరగా ఉండగా వారికి అవకాశం ఇవ్వకుండా వీళ్ళని బారసాలాలు చేసి కలిపే ప్రయత్నాన్ని గవర్నర్ చేస్తే ఇంతకంటే రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియ ఇంకోవట్లేదు. అది ఖచ్చితంగా తప్పు. well సార్, ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ స్ట్రక్చర్ని మనం ఇంకా ఫాలో అవుతున్నాం కదా, అసలు ఈ కాలంలో దానికి ఎంతవరకు మనము నెసెసరీ? నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ గవర్నర్ వ్యవస్థకి కాలం చెల్లింది. ఢిల్లీ వాళ్ళు నామినేట్ చేయటము, వీళ్ళు ఢిల్లీ ఆదేశం కోసం ఎదురు చూడడము, రాష్ట్ర రాజకీయంలో వాళ్ళు పాలు పంచుకోవటము, మొగ్గు చూపటము, పక్షపాతాన్ని చూపటము, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించడము, ఇది ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో అయితే అసలు గవర్నర్ వ్యవస్థను రద్దు చేసి పారేయాలి. ఉదాహరణకి జర్మనీలో రాష్ట్రాలు ఉన్నాయి, ల్యాండ్స్ అంటారు వాటిని. గవర్నర్ లేరు అక్కడ, కొంపే మునిగిపోలా, బ్రహ్మాండంగా పరిపాలన పద్ధతిని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు, రెండోది గవర్నర్లు కూడా రాష్ట్రపతి ఎన్నుకున్నట్టుగా రాష్ట్ర చట్టసభలు, రాష్ట్రంలో ఉన్న స్థానిక ప్రభుత్వాలు వాళ్ళు ఎన్నుకుని ఏర్పాటు చేయొచ్చు. రాష్ట్రపతిని ఎలా అనుకుంటున్నాం మనం? రాష్ట్రాల చట్టసభలు, రాష్ట్రాల శాసనసభలు, మరి లోక్సభ, రాజ్యసభ కలిసి ఎన్నుకుంటున్నాయి. అదే రీతిన రాష్ట్రంలో గవర్నర్ ఎన్నుకోవచ్చు ఒక నిర్దిష్ట కాలానికి. అసలు ఈ గొడవ అంతా లేకుండా ప్రస్తుతం ఉన్న గవర్నర్ వ్యవస్థ రద్దు చేసి ప్రత్యక్షంగా ప్రజలే గవర్నర్ని ప్రభుత్వాధినేతగా, అలాగే రాజ్యాంగాధినేతగా, హెడ్ ఆఫ్ స్టేట్, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ రెండు గవర్నర్ పెట్టేశారనుకోండి, అప్పుడు గవర్నర్కి చట్టసభ మీద ఆధిపత్యం ఉండదు. చట్టసభలో మెజారిటీ ఎక్కర్లేదు. వాటితో రోజు ఆయన ఒప్పందం చేసుకోవాలి, ఒక చట్టం పాస్ చేయడానికి కానీ, లేకపోతే బడ్జెట్ పాస్ చేయడానికి కానీ. అలాగే చట్టసభ ఎట్లాగా ఆయన దింపలేదు, ఆయన కూడా చట్టసభను రద్దు చేయలేడు.
సహజీవనం చేయాలి అమెరికా లాంటి పద్ధతిలో అధికార విభజన. ఆ రకంగా చేస్తే అన్నిటికంటే మీరు జాతీయ స్థాయిలో అది సాధ్యం కాదు, అవసరం కూడా లేదు. కానీ రాష్ట్రాల్లో ఇది చేస్తే చాలా మంచి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల రాజ్యం అయిపోయింది ప్రాంతం. ఎందుకని ఈ గొడవ అంతాను? ఇప్పుడు విజయ్ కూడా ఏమవుతుంది, లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు ఆకర్షించడం కోసం ప్రతి ఒక్కరికి మంత్రి పదవులు అరబెడుతున్నారని చెప్పి అంటున్నారు. అది నిజం అనుకోండి, ఎంత అసహ్యం ఉంది. ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి కోసం అని చెప్పిన సిద్ధాంతం కోసం కాదు, ఒక లక్ష్యం కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, నా పదవి కోసం నేను వస్తాను, నాకు పదవి ఇస్తేనే వస్తాను, మంత్రిని అయితే నేను వస్తాను. కర్ణాటకలో జరిగింది పూర్వం, ఎన్నో రాష్ట్రాల్లో జరిగింది. ఇది చాలా అసహ్యమైన పద్ధతి. ఇందువల్ల రాజకీయం అంటే జుగుప్స కలుగుతుంది ప్రజలకి. కాబట్టి ఈ గొడవ అంతా లేకుండా ప్రభుత్వాన్ని నిర్దిష్ట కాలంతో ఎన్నుకున్నాం అనుకోండి, గవర్నరు ఆయనే ముఖ్యమంత్రి పనులు నిర్వహిస్తాడు, ప్రభుత్వం అంతా ఆయన చేతిలో ఉంటుంది, 5 ఏళ్ల కాలం ఉంటాడు, చట్టసభ వేరే 5 ఏళ్ల కాలం ఉంటుంది, అది ఇంకో పద్ధతి. కాబట్టి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న గవర్నర్ల వ్యవస్థ జాతీయ స్థాయిలో వాళ్ళు నామినేట్ చేసి ఆ గవర్నర్ రాజకీయంలో పాలు పంచుకొని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఆ వ్యవస్థను పూర్తిగా మార్చడం ఖచ్చితంగా అవసరం. సార్ ఇప్పుడు మరి నెక్స్ట్ ఒకవేళ గవర్నర్ ఇలాగే ప్రవర్తిస్తూ వెళ్తే నెక్స్ట్ ఏమవుతుంది సార్? మళ్ళీ అంటే ఎలక్షన్స్ మళ్ళీ జరుగుతాయా, లేకపోతే ప్రెసిడెంట్స్ రూల్ ఉంటుందా? ఎలక్షన్లు జరగక్కర్లేదు, ప్రెసిడెంట్స్ రూల్ అక్కర్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు గవర్నర్కి ఒక్కటే మార్గం, ఆయనకి ఇప్పటిదాకా ఇంగిత జ్ఞానం లేకపోతే మనలాంటి ప్రజాభిప్రాయం కానీ, లేకపోతే కాస్త ఆలోచన పనులు కానీ, రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నాడు కానీ, న్యాయకోవిధులు కానీ అర్థమయ్యేట్టు చెప్పాలి. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళ ప్రతిష్ట కోసం, దేశ రాజ్యాంగ విలువల కోసం, ప్రజాస్వామ్యం కోసం అని చెప్పని గవర్నర్కి హితవు చెప్పాలి. ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చారో అత్యధికంగా వారిని వెంటనే పిలవండి, అనవసరంగా రాజకీయం చేసి అప్రతిష్ట చేసుకోవద్దని చెప్పని. అలా జరగకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మసకబారుతుంది, వీధుల్లోకి వెళుతుంది ఆ సమస్య. ఇక రద్దు చేయడం అనేది సమస్య ఇప్పుడు అసలు ఉత్పన్నమే కాదు. మన ఎన్నికలు జరిగినాయి, ప్రజలకు తీర్పునిచ్చారు. ముందు ఆ తీర్పుని శిరసావించి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేయాలి. ఆ తర్వాత ఉదాహరణకు విజయ్కి అవకాశం ఇచ్చి చట్టసభలో ఆయనకు మెజారిటీ రాలేదనుకోండి, మెజారిటీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసి దింపేశారనుకోండి, మెజారిటీ లేకున్నా కూడా ఒక పార్టీ మౌనంగా కూర్చోవచ్చు, అప్పుడు ప్రభుత్వం ఉంటుంది. గతంలో చెప్పాను, ఇందిరాగాంధీ గారు 69 తర్వాత మైనార్టీ ప్రభుత్వం నడిపారు, ఆమెను ఎవరు దింపేలేదు, మిగతా వాళ్ళు పూనుకుని ఆవిడ ప్రభుత్వం నడిచింది మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా. కాబట్టి మెజారిటీ ఉండాల్సిన అవసరం లేదు ప్రభుత్వం నడపాలంటే, సభ ఒప్పుకోవాలంతే ఆ ప్రభుత్వం నడవాలని చెప్పని, సభకి జవాబుదారీగా ఉండాలంతే. అలా కాకుండా దింపేశారనుకోండి, అప్పుడు మరి ఎవరికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందో వారికి ప్రయత్నం చేయవచ్చు గవర్నర్, అప్పుడు తప్పులేదు. అప్పుడు డిఎంకేని పిలవచ్చు, పెద్ద పార్టీ కాబట్టి. లేకపోతే ఇంకెవరైనా కూటమిగా వచ్చారనుకోండి, ఆ కూటమి పెద్ద సంఖ్యాబలమో మెజారిటీ ఉందనుకోండి, వాళ్ళని పిలవచ్చు. అది కూడా సాధ్యం కాకుండా ఒక ప్రభుత్వం అనేది సాధ్యం కావటం లేదు, చట్టసభలో ఏది పని కావటం లేదు, చట్టాలు చేయలేకపోతున్నాం, బడ్జెట్ ఆమోదం పొందట్లేదు, కాబట్టి పరిపాలన స్తంభించిపోయింది. అప్పుడు రాష్ట్రపతి పాలన విధించవచ్చు కొంతకాలం టైం ఇవ్వడానికి. అప్పటి కూడా సాధ్యం కాలేదు, అప్పుడు మళ్ళీ ప్రజల తీర్పు కోసం పెట్టవచ్చు. అంతేగాని నిన్న ఎలక్షన్ జరిపే వాళ్ళు రద్దు చేస్తానని చెప్పంటే తమాషానేదే ఉన్నా. ప్రజాస్వామ్యంలో అది సరైన పద్ధతి కాదు. ఇవాళ స్పష్టంగా ప్రజల మద్దతు పొంది మెజారిటీకి చేరువగా ఒక కొత్త పార్టీ వచ్చింది. ఆ పార్టీని గౌరవంగా పిలిచి ప్రమాణ స్వీకారం చేయించటం, సభ మద్దతు పొందండి అని చెప్పని వారిని కోరటం గవర్నర్కు ఉన్న ఒకే ఒక్క మార్గం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.